Thank you. హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఇందు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో షీఈ్ మై మామ్. తను వర్క్ ప్లేస్ కి వెళ్తుంది అండ్ నేను హన్మకొండకి వెళ్తున్నా. ఇవాళ నేను ఒక సెమినార్ కి అటెండ్ అవ్వబోతున్నా. సో అదేంటో మీరు కూడా చూసేయండి. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆద్య రెడ్డి గారు ఇక్కడ 1 day సెమినార్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ట్రెండ్స్ మీద అరోమా ఉంది కదా, సో అక్కడ అనమాట. ఇది నయమ్నగర్ లో ఉంది. ఇది ఫస్ట్ రిజిస్టర్ అయిన 100 members కి మాత్రం. దరిద్రం ఎక్కడుంది అంటే నా నెత్తి మీదే ఉంది అన్నట్టు నాకు 100th సీట్ వచ్చింది అనమాట. మీట్ మై న్యూ ఫ్రెండ్ స్నేహ. తను నా పక్కన సీట్ లో కూర్చుంది. ఇక్కడ కనిపిస్తున్న క్రీమ్ డ్రెస్ లో ఉన్న ఆవిడ ఆద్య రెడ్డి వాళ్ళ మమ్మీ అంట. సో నేను షాక్ అయిపోయినా. వాళ్ళ అక్కయ్య లాగా ఉందన్నమాట. సో ఆద్య గారి కోసం అందరు వెయిటింగ్ అనమాట. అందరూ కెమెరా ఆన్ చేసుకొని కూర్చున్నారు. ముందు కనిపిస్తున్న 4 to 5 members అయితే పాపర్ బ్లాస్ట్ పట్టుకొని నిల్చున్నారు. ఇంకా తను వచ్చేసే టైం అయిందని చెప్పేసి ఇంకా అది చేద్దాం అనేసరికి అది అస్సలు రాలేదన్నమాట ఎవరికి కూడా. తను ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అసలు నేనైతే బ్లేజర్ గానీ శారీ గానీ ఎక్స్పెక్ట్ చేశాను. తను వెస్టర్న్ లుక్ లో చాలా అందంగా ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చేసింది తన అవుట్ఫిట్. స్టేజ్ మీదకి వెళ్ళాక పాపర్ బ్లాస్ట్ అయితే చేసేసారు. తన అందరికి వెల్కమ్ చెప్పేసింది. ఈ సెమినార్ కి అటెండ్ అయిన వాళ్ళంతా కూడా చాలా లాంగ్ నుంచి వచ్చారంట. లైక్ భద్రాచలం అటు సైడ్ నుంచి వచ్చారంట. తను వాళ్ళకందరికి థ్యాంక్స్ చెప్పేసింది. సెమినార్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక దీపం వెలిగించారు. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి వాళ్ళ బ్రదర్ అంట. నేను ఎందుకు ఇంత డీటెయిల్ గా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు, కానీ తను జస్ట్ 21 years అంట. నేనైతే షాక్ అయిపోయినా. ఇంత చిన్న ఏజ్ లో ఇంత సక్సెస్ అని చెప్పేసి. ఇదంతా కేవలం డెడికేషన్ వల్ల, తన ప్యాషన్ వల్ల మాత్రమే జరిగి ఉంటదని నేను చెప్తాను. గైస్ మీకు ఒక విషయం చెప్పనా, తను ఒక MBBS స్టూడెంట్ అంట. MBBS వదిలేసి మరి ఈ ఫీల్డ్ లోకి వచ్చింది అని అంటే ఎంత ప్యాషన్ ఉంది తనకు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అయితే లెన్స్ పెట్టేసి ఆ తర్వాత స్కిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అనమాట. నాకైతే ఎక్కువగా కనిపించట్లేదు. నేను లాస్ట్ సీట్ లో ఉన్నాను కాబట్టి నాకు చాలా క్లియర్ గా కనిపించలేదు. నోట్స్ తెచ్చుకోమని చెప్పింది కానీ నాకు అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి నేను ఫాస్ట్ గా వచ్చేసాను. సో నేను అంతా నోట్ ప్యాడ్ లోనే రాసుకున్నాను ఫోన్ లో. మేకప్ ఆర్టిస్ట్ ఫీల్డ్ లో ఉండి కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. సో వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకున్నారు. ఆ తర్వాత మేకప్ కూడా స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా అప్పటికే 2:30 అయిపోయింది. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అండ్ ఇంకా లంచ్ చేయమని చెప్పేసింది అనమాట. లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇంకా గ్యాప్ లో అందరూ ఆద్య గారిని చూడడానికి వెళ్ళారు అండ్ నేను కూడా మోడల్ ని చూడడానికి వెళ్ళాను. సో తన స్కిన్ వచ్చేసి డార్క్ స్కిన్ అనమాట. అండ్ నాకు ఆద్య గారు చూస్ చేసుకున్న మోడల్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళని ఎవరైనా చూస్ చేసుకుంటారు. యాక్నీ ప్రోన్ స్కిన్ అండ్ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకే కదా మనం మేకప్ చేసినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అన్ని తెలుస్తాయి. డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ తను వడ్డించడానికి వచ్చింది అనమాట. చిన్న పిల్ల, తను చిన్న పిల్లలాగా చేస్తుంది అనమాట. 21 years అంటే నేను కూడా షాక్ అయిపోయినా. అందుకే కవర్ చేసుకున్న తన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ అనేది అప్పుడప్పుడు కనిపిస్తుంది అనమాట మాకు అందరికి. లంచ్ అయితే పర్ఫెక్ట్ ఉండింది అనేసి పొటాటో కర్రీ, పప్పు, సాంబార్ అండ్ చట్నీ కూడా పెట్టినారు. అండ్ చికెన్ అయితే చాలా బాగుంది. సో లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ సెమినార్ కోసం అందరూ కూర్చున్నారు అనమాట. సో తనకి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే హెయిర్ కేర్ రొటీన్, తన హెయిర్ కి ఉన్న సీక్రెట్ ఏంటి అని చెప్పేసి అందరూ అడిగినారు. తన హెయిర్ ని కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత మేకప్ కూడా స్టార్ట్ చేసింది అనమాట. నాకైతే దూరం నుంచి అంతగా కనిపించలేదు. ఇంకా సరేలే అనుకున్నాను. ఎందుకంటే నేను ఇంకా ఆల్రెడీ అడ్వాన్స్ కట్టేశాను కాబట్టి 20 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మనం డైరెక్ట్ గా చూడొచ్చులే అనేసి ఊరుకున్నా. ఇంకా అప్పటికే 4 అయిపోయింది. హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి క్లాస్ టైం వచ్చేసి మార్నింగ్ 10 to 4 ఇచ్చారు. బట్ ఇక్కడ లేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో తను ఫోటో సెషన్ అయితే జరిగింది అనమాట. మోడల్ తో ఇలా పోర్ట్ఫోలియో షూట్ లాగా జరిగింది. మేకప్ అయితే ఫ్లాలెస్ గా వచ్చింది అనమాట. నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నేను దగ్గరికి వెళ్ళి మరి ఒక వీడియో తీసి మేకప్ లో ద బ్యూటిఫుల్ పార్ట్ అని చెప్పాను కదా, నాకైతే ఐ మేకప్ ఫస్ట్. ఇక్కడ ఐ మేకప్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కాంబినేషన్ అయితే బ్రైట్స్ చాలా తక్కువగా చూస్ చేసుకుంటారు. బట్ తనకైతే ఇది సూపర్ ఉందన్నమాట. సో మీరే చూడండి ఇది ఎలా టర్న్ అవుట్ అయిందో. ఫైనల్ గా అందరూ రివ్యూస్ ఇచ్చినారు అనమాట. ఒక 4 to 5 members అయితే రివ్యూస్ ఇచ్చినారు. దాంట్లో నేను కూడా ఉన్నా. నేను కూడా రివ్యూ ఇచ్చిన. ఇంకా తర్వాత లాస్ట్ లో సర్టిఫికేట్స్ ఇచ్చారనమాట. అప్పటికే 6:30 అలా అయిపోయింది. ఇంకా లాస్ట్ లో నేనే కాబట్టి ఆ లోపు నేను మోడల్ తో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాను. ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళి సర్టిఫికేట్ అనేది తీసుకొని ఫొటోస్ దిగాను. ఇవన్నీ మాకు వెబ్సైట్ లో తను సెండ్ చేస్తా అని చెప్పి. ఆ రోజు మెహందీ ఆర్డర్ ఉండే అనమాట ఈవినింగ్. ఇంకా నాకు అక్కడే పోయిందని చెప్పేసి ఫస్ట్ గా నేను వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయాను. Like, share and subscribe to her channel, guys. Bye.
సో లాస్ట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో లేట్ అయిపోతుందని చెప్పేసి నేను వెళ్ళాల్సి వచ్చింది, కానీ నేను ఇంకొద్దిసేపు ఉండి చూడాలి అని అనుకున్నాను. బట్ ఇంకా టైం లేదు కాబట్టి వెళ్ళిపోయాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వన్ డే సెమినార్ గైస్. చాలా జోవియల్గా జరిగిపోయింది అంతా కూడా. ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ ది సెమినార్. ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ జనరేషన్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.